ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 71 మదనపల్లి నుంచి నాయుడుపేట దాకా ఉంటుంది. ఈ హైవేలో నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు హైవే ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎగువలోకి వెళ్తే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మన నేషనల్ 71 ఉంది కదా, అది ఫ్రెండ్స్ ఎగువలోకి వెళ్తే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంటే మన నేషనల్ 71 ఉంది కదా, మదనపల్లి నుంచి నాయుడుపేట వరకు ఉంటుంది. ఈ హైవేలో మనమైతే ఎగ్జాక్ట్ గా మన తిరుపతి ఉంది కదా, తిరుపతి బైపాస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మన రేణిగుంట జంక్షన్ ఉంటుంది. జంక్షన్ దాకా వీడియో చూస్తాం. మ్యాప్ వ్యూ లో ఈ నేషనల్ 71 గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాం. అండ్ అలానే మన తిరుపతి నుంచి నాయుడుపేట వరకు ఈ హైవే 6 లైన్ చేశారు. సో 6 లైన్ చేసిన తర్వాత ఈ హైవేలో ఉంది కూడా మీరు చూడబోతున్నారు. మరి వెళ్దాం మ్యాప్ వ్యూ లోకి. చలో మ్యాప్ వ్యూ లోకి వెళ్ళి ఈ రూట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మదనపల్లి నాయుడుపేట నేషనల్ హైవే 71. మదనపల్లి స్టార్ట్ అవుతుంది అండ్ అలా పీలేరు నుంచి తిరుపతి, తిరుపతి నుంచి నాయుడుపేట అయితే వస్తుంది. ఈ హైవేలో మనకైతే ఎగ్జాక్ట్గా రేణిగుంట ఉంది కదా, రేణిగుంట నుంచి మన నాయుడుపేట ఉంది కదా, నాయుడుపేట దాకా 6 లైన్ హైవే అయితే ఉంటుంది. రీసెంట్గా డెవలప్ చేశారు. చాలా బాగుంది హైవే అయితే. మీకు నేను కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు డ్రోన్ అయితే తీసుకెళ్ళదు. సో అందువల్ల నేను మీకు బైక్ రివ్యూలో ఎగ్జాక్ట్గా ఈ నేషనల్ హైవే 7 సెక్షన్ ఉంది కదా, 7 సెక్షన్ దగ్గర మెర్జింగ్ పాయింట్ ఉంటుంది. ఈ మెర్జింగ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా నాయుడుపేట దగ్గర సర్కిల్ ఉంటుందన్నమాట. ఈ సర్కిల్ చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ వరకు మీకు చూపిస్తాను. అండ్ చూపిస్తున్నప్పుడు మనం ఏ ఊర్ల మీదకి వెళ్తున్నాం అనేది చెప్తాను. అండ్ అలానే మనకి ఈ ప్లేస్లో హైవే ఎలా ఉందో కంప్లీట్ హైవే ఎలా ఉంటుంది. ట్రావెల్ చేస్తే మీకే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అనేది. అండ్ నేను మీకు బైక్ రైడ్ వ్యూలో చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంది హైవే అయితే. నేను ట్రావెల్ చేసా కదా, ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఈ హైవేలో ఇంకా వర్క్ కూడా అవుతుంది తిరుపతి బైపాస్లోని. సో తిరుపతి బైపాస్ గురించి అండ్ అలానే అక్కడ జరుగుతున్న వర్క్ గురించి అప్కమింగ్ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మాత్రం మీరు చూస్తున్నారు కదా, మనమైతే ఎగ్జాక్ట్గా ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్లో ట్రావెల్ చేస్తాం. అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. టోటల్ 4 కిలోమీటర్స్ అనమాట. వెళ్ళడం 2 కిలోమీటర్స్, రావడం 2 కిలోమీటర్స్, టోటల్ 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కంప్లీట్గా ఈ హైవేలో ఉందో చూస్తాం అనమాట. సో చూస్తున్నారుగా, ఇది రేణిగుంట. మనం నాయుడుపేట నుంచి వచ్చాం అనుకోండి ఒకవేళ. సో నాయుడుపేట నుంచి డైరెక్ట్గా ఈ రేణిగుంట దాకా వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని తిరుపతి వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. రేణిగుంట నుంచి వెళ్ళాం అనుకోండి, కొంచెం ట్రాఫిక్ కంజెస్టెడ్గా ఉంటుంది. ఇలా వెళ్తే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది హైవే అంతా కూడా రేణిగుంట నుంచి నాయుడుపేట దాకా. అండ్ నాయుడుపేటలో మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నేషనల్ 16 ఉంది కదా, అక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ 16లో ఈ నేషనల్ 71 మెర్జ్ అవుతుంది. చూస్తున్నారుగా, ఇలా ఉంటుంది సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. మీకు ఇది కూడా తొందరలోనే చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అండ్ కంప్లీట్ హైవే కూడా ట్రావెల్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూ. మీకైతే చాలా క్లియర్ గా మ్యాప్ వ్యూ లోని ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ హైవే గురించి. ఇప్పుడు మనమైతే ఈ హైవే ఎలా ఉంటుంది అనేది విజువల్స్ చూడబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీరు చూస్తే మీకే తెలుస్తుంది హైవే ఉందనేది. సో మరి వెళ్దామా విజువల్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే పాత వీరాపురం దగ్గర ఉన్నాం. పాత వీరాపురం నుంచి మనమైతే నాయుడుపేట హైవేలో ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారుగా, నాయుడుపేట 55 కిలోమీటర్లు, కడప 134 కిలోమీటర్లు. అండ్ ఇది వచ్చేసి నేషనల్ హైవే 71. ఈ హైవేలో ఎంటర్ అవగానే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సేఫ్గా వెళ్ళాలి, హ్యాపీగా జర్నీ చేయాలి. అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక చాలా సేఫ్గా హ్యాపీగా జర్నీ చేస్తారనుకుంటున్నాను. అండ్ రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేస్తారనుకుంటున్నా. సో ఇక మనం హైవేలోకి వెళ్ళినట్లయితే మీరు ముందు చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది. రేణిగుంట నుంచి నాయుడుపేట దగ్గర హైవే. మీకు మ్యాప్లో క్లియర్గా చెప్పే కదా, మనం నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు ఎలా వెళ్తాం అనేది. అండ్ అలానే హైవే అయితే కంప్లీట్గా 6 లైన్ ఉంటుంది. చూస్తున్నారుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రావెల్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ ఈ హైవే కంప్లీట్గా ఓపెన్ అయింది రేణిగుంట నుంచి మన నాయుడుపేట వరకు. ఇంకా మనకి మన రేణిగుంట ఉంది కదా, రేణిగుంట దాటిన తర్వాత మనం స్టార్ట్ అయ్యామా పాత వీరాపురం, అక్కడి దాకా ఇలానే ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మనకి హైవే డెవలప్ చేస్తున్నారు. అది మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. అక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. అదంతా కూడా తిరుపతి బైపాస్లోకి వస్తుంది. అండ్ ఆ రూట్ అలా చిత్తూరు, బెంగళూరు వెళ్తుంది అనమాట. హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనం వెళ్తున్న హైవే. చూస్తున్నారు కదా, రేపటి వీడియోలో కూడా ఇంకా క్లియర్గా చూపిస్తాను ఆ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. సో మీరు ముందు చూస్తున్నారు కదా, మనమైతే ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాం. ఇప్పుడు ఈ నేషనల్ హైవే 71 గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం.
ఈ నేషనల్ హైవే 71 ఇంతకుముందు నేషనల్ హైవే 205గా ఉండేది. దీన్ని కొన్ని హైవేస్తో మెర్జ్ చేసి నేషనల్ హైవే 71గా చేశారు. సో ఈ హైవే మనకి తిరుపతిని కనెక్ట్ చేస్తుంది. అలానే ఈ హైవే మదనపల్లి నుంచి ఎగ్జాక్ట్గా నాయుడుపేట వరకు ఉంటుంది. ఈ హైవే కంప్లీట్గా 6 హైవేలతో కనెక్ట్ అవుతుంది. ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మదనపల్లి దగ్గర నేషనల్ హైవే 42 దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత పీలేరు దగ్గర నేషనల్ హైవే 40తో మెర్జ్ అవుతుంది. తర్వాత తిరుపతి దగ్గర నేషనల్ హైవే 140, ఆ తర్వాత నేషనల్ హైవే 716 రేణిగుంట దగ్గర, తర్వాత నేషనల్ హైవే 565 ఏర్పేట దగ్గర, తర్వాత నేషనల్ హైవే 16 మన నాయుడుపేట దగ్గర. సో ఈ హైవే ఈ అన్ని హైవేలను కలుపుకుంటూ మనకి కంప్లీట్గా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 190 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ జర్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ హైవే గురించి కొన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. లెఫ్ట్లో చూస్తున్నారు కదా, మనమైతే రేణిగుంట సర్కిల్కి వస్తాం. ఈ సర్కిల్ని అగ్రహారం సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే రేణిగుంట వెళ్తాం, 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కడప వెళ్ళాలంటే 132 కిలోమీటర్లు. మనకి కడప నుంచి రేణిగుంటకు హైవే వస్తుంది కదా, మ్యాక్స్ ఇక్కడే వచ్చి కలవచ్చు. ఆ హైవేనే సూరత్ చెన్నై హైవే. మీకు నేను ఆ హైవే డీటెయిల్స్ కూడా చెప్పాను, కంప్లీట్గా మన ఛానల్లో ఉంటాయి. అండ్ అలానే మన కర్నూలు ఉంది కదా, కర్నూలు ద్వారా ఎలాంటి వరకు జరుగుతుందో చూపించాను. ఇంకా మన కర్ణాటకలో కూడా చూపించాను ఎలా వర్క్ అవుతుంది అనేది సూరత్ చెన్నై హైవే గురించి. సో మీరు ఆ హైవే చూడాలనుకున్నా, ఆ హైవే గురించి తెలుసుకోవాలన్నా మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. సో చూస్తున్నారు కదా, ఇదే అగ్రహారం సర్కిల్. నేను ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాను చూపించడానికి, కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి మెయిన్ థింగ్ డ్రోన్ తీసుకెళ్ళలేదు. సో తీసుకెళ్ళి ఉంటే కంప్లీట్గా మీకు హైవేని షూట్ చేసేవాడిని. బట్ నేను తీసుకెళ్ళకపోవడం వల్ల బైక్ రైడ్ కాబట్టి సగం దాకా షూట్ చేయగలిగాను అండ్ షూట్ చేసింది మీకు చూపిస్తున్నాను. సో మరి హైవే డీటెయిల్స్ కంప్లీట్గా అప్కమింగ్ వీడియోలో ఇస్తాను. అప్కమింగ్ వీడియోలో మీకు కంప్లీట్గా తిరుపతి ధర జరుగుతున్న వర్క్ని చూపిస్తాను. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకి కొత్త బోర్డు వస్తుంది, ఎందుకంటే మనం వెనక్కి వెళ్తున్నాం కాబట్టి. ఇక లెఫ్ట్లో చూసుకున్నట్లయితే తిరుపతి 13 కిలోమీటర్లు, చెన్నై 105 కిలోమీటర్లు, గుడిమల్లం 13 కిలోమీటర్లు. మనం ఎలా వెళ్ళామంటే మనం స్టార్ట్ అయిన జంక్షన్కి అయితే వెళ్తాం, అది పాత వీరపురం. ఆ పాత వీరపురం దగ్గర నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలంటే చెన్నై వెళ్తాం, రైట్కి వెళ్ళాలంటే తిరుపతి, చిత్తూరు, అలా మనం మదనపల్లి దాకా వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి డైవర్షన్స్ తీసుకొని మనం డైరెక్ట్గా బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. దాన్నే బెంగళూరు హైవే అని కూడా పిలుస్తారు. అండ్ మరి మీలో ఎంతమంది బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, నాయుడుపేట నుంచి ఇలా చాలా చాలా ఊర్లు ఉన్నాయి కదా, ఆ ఊర్ల నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే తిరుపతికి వైజాగ్ నుంచి వెళ్ళాను. ఆ జర్నీ కూడా ఎలా చేశాను అనేది క్లియర్గా మన ఛానల్లో చూపించాను. మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. సూపర్ ఉంది, నాకైతే జర్నీ చాలా నచ్చింది. అలానే అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను క్లియర్గా చూపిస్తాను నేను తిరుపతి కొన్ని ఎలా ట్రెక్ చేశాను అనేది. ఇంకా కొన్ని టిప్స్ చెప్తాను. సో దాన్ని ఫాలో అయితే మీరు ఈజీగా ట్రెక్ చేయొచ్చు అండ్ దేవుడి దర్శనం కూడా ఈజీగా అవుతుంది. నా దర్శనం అయితే చాలా చాలా బాగుంది, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. సో ఇంకా మనం వెళ్దాం ముందుకు వెళ్ళి అలా జంక్షన్ దగ్గర వెళ్దాం. జంక్షన్ దగ్గరికి వెళ్ళి వీడిని అయితే ఎండ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, రైట్ సైడ్లో మీకు ఒక సర్కిలే కనిపిస్తుంది చూసారా, అది స్పీడ్ లిమిట్. స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 ఉంది ఈ రూట్లోని. బట్ మనం వెళ్తుంది 50లో, ఓకే. బట్ రైట్లో కార్లు వెళ్తున్నాయి చూసారా, ఆ కార్లు మనకన్నా ఫాస్ట్గా వెళ్తున్నాయంటే అర్థం చేసుకోండి, వాళ్ళు స్పీడ్ లిమిట్ దాటి వెళ్తున్నారు. ఫ్యూచర్లో ఈ రూట్స్లోని స్పీడ్ గన్స్ పెట్టారంటే అంతే సంగతి, ఇంకా మీకు ఫైన్లు బేబస్తంగా పడతాయి. సో ఇప్పటి నుంచే స్లోగా వెళ్ళడం నేర్చుకోండి అండ్ జాగ్రత్తగా హ్యాపీగా జర్నీ చేయండి. సో ఆల్రెడీ మన ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి కదా, బెంగళూరు చెన్నై కానీ, లేకపోతే సూరత్ చెన్నై కానీ, ఇలా చాలా చాలా హైవేస్ ఉన్నాయి కదా, అన్ని హైవేస్లో కూడా స్పీడ్ లిమిట్స్ పెడుతున్నారు. సో మరి మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళండి, ఫైన్స్ వేసుకోవద్దు. అండ్ ఫైన్స్ కట్టేద్దాం అన్న ఇర్రెస్పాన్సిబుల్ మాత్రం ఉండొద్దు. చాలా చాలా రెస్పాన్సిబుల్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే ప్రమాదాలు చాలా చాలా దారుణంగా అవుతున్నాయి. అండ్ ప్రమాదాలు మనం న్యూస్లో చూస్తున్నాం, తర్వాత ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. ఆ ప్రమాదాలను చూసినప్పుడు ఎందుకు జాగ్రత్తగా వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు ఇలా ప్రమాదాలు చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. అసలు చాలా రెస్పాన్సిబుల్ డ్రైవ్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ డ్రైవ్ చేసిన మాత్రం మొబైల్ని అవాయిడ్ చేయండి. నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను, బట్ నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నేను తీసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను మొత్తం లెఫ్ట్ లైన్లోనే వెళ్ళాను. అండ్ అలానే ముందు వెనక చూసుకొని సేఫ్గా డ్రైవ్ చేస్తూ అండ్ సేఫ్గా మీకు ఈ రోడ్ని చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం జంక్షన్ దాకా వచ్చాం. లెఫ్ట్కి వెళ్ళి చెన్నై, రైట్కి వెళ్తే బెంగళూరు అండ్ రైట్కి వెళ్తే తిరుపతి. అండ్ కిలోమీటర్స్ కూడా అందులో క్లియర్గా ఉన్నాయి. సో మనం అయితే జంక్షన్ దాకా వచ్చాం. ఫ్రెండ్స్ చూసారు కదా విజువల్స్, నెక్స్ట్ లెవెల్ ఉంది హైవే అయితే. అండ్ సేఫ్టీ కంట్రోల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ రూట్ లో స్పీడ్ లిమిట్ కూడా 60 ఉంది. సో అందరూ హ్యాపీగా అండ్ సేఫ్ గా జర్నీ చేస్తారనుకుంటున్నాను. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, బైక్ వెళ్తే హెల్మెట్ పెట్టుకోండి.
అదే కార్లో వెళ్ళారంటే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి అండ్ హ్యాపీగా జర్నీ చేస్తారనుకుంటున్నాను. సో ఇంకా మీకు నేషనల్ హైవే 71 గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చా అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేనైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.